Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ది మోస్ట్ అవైటెడ్ పెద్ద ట్రైలర్ రానే వచ్చేసింది. ఇక మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అట్లాగే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ పెద్ద సినిమాపై ప్రేక్షకుల్లో అయితే భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ అంచనాల్ని మరింత పెంచేలాగా ఈ పెద్ద సినిమా ట్రైలర్ అయితే కట్ చేశారు. ఇప్పటికే ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది, ప్రేక్షకుల్ని ఆల్రెడీ ఆకట్టుకుంటుంది. ఇక మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ట్రైలర్ లో మంచి మాస్ లుక్స్ తో ఫ్యాన్స్ కి అయితే ఫుల్ కిక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక ఈ ట్రైలర్ లో చూస్తే క్రికెట్, కుస్తీ ఆటల్లో ఆరితేరిన ఆటగాడిగా రామ్ చరణ్ గారు విశ్వరూపం అయితే చూపించారు. ఇక ఆట కోసం రామ్ చరణ్ చేసే పోరాటమే ఈ సినిమా కథగా బుచ్చిబాబు గారు ఈ ట్రైలర్ అయితే తీర్చిదిద్దారు. ఇంకా అటు యాక్షన్ తో పాటు ఇటు ఎమోషన్ కూడా ఈ సినిమాలో భారీగా ఉండబోతున్నట్టు ఈ ట్రైలర్ చూస్తే క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక రామ్ చరణ్ చేసే ఆ ఎమోషనల్ జర్నీ, ఇక ఈ ఆటలో ఉండే హెవీ యాక్షన్ డోసులతో థియేటర్ లో ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి అయితే చరణ్ అన్న రెడీ అయిపోయాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాహ్నవి కపూర్ నటిస్తుంది. జాహ్నవి దేవరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. ఇప్పుడు రామ్ చరణ్ పక్కన చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గాని, అట్లాగే జగపతి బాబు గాని, ఇక మన మున్నాబాయ్ దివ్యేందు శర్మ గాని అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తోడవడంతో పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మన మున్నాబాయ్ గురించి మాట్లాడుకోవాలి. సో మిర్జాపూర్ సిరీస్ తో మున్నాబాయ్ చాలా ఫేమస్, సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. ఇప్పటికీ మెమీస్ అని కుప్పలు కుప్పలుగా వస్తూ ఉంటాయి మన మున్నాబాయ్ మీద. సో అతని డైలాగ్ డెలివరీ గానీ, అతని యాక్టింగ్ గానీ దుమ్ము లేపేస్తాడు. సో ఫైనల్ గా రామ్ చరణ్ పక్కన నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు పెద్ద సినిమాలో. సో పెద్ద సినిమాలో రామ్ చరణ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో, హిందీ సినిమా ఆడియన్స్, నార్త్ ఆడియన్స్ కూడా మన మున్నాబాయ్ కోసం అంతమంది ఎదురు చూస్తారు. ఈ సినిమా నార్త్ లో కూడా బాగా పికప్ అవడానికి మన మున్నాబాయ్ చాలా వరకు హెల్ప్ అవుతాడు. ఇక ఆస్కార్ గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ మన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకైతే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తెగ చేస్తున్నారు. సో ఫుల్ గా వైరల్ అయింది. ఇండియా మొత్తం సాంగ్స్ ఆల్రెడీ బాగా రీచ్ అయినాయి. సో రెహమాన్ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ గా మారబోతున్నాడు. ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకి అయితే పనిచేస్తున్నారు. అతను ఎలాంటి బీజిఎం మన చరణ్ గారికి ఇచ్చుంటారని ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నారు. సో మొత్తానికి అయితే ఈ పెద్ద ట్రైలర్ ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిందని చెప్పాలి యూట్యూబ్ లో. సో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఓపెన్ సక్సెస్ తర్వాత 5 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాని అయితే తెరకెక్కించారు. చాలా మంచి కథ రాసుకుని రామ్ చరణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు. సో రామ్ చరణ్ గారికి రంగస్థలం తర్వాత ఈ సినిమా పెద్ద సినిమా అంత పెద్ద సక్సెస్ రావాలని కోరుకుందాం. సో ఈ పెద్ద సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ సినిమా మీరు రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నారా, హీరోయిన్ జాహ్నవి కపూర్ కోసమా, లేదంటే మన మిర్జాపూర్ మున్నాబాయ్ కోసం అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రామ్ చరణ్ గారికి ఈ పెద్ద సినిమా రంగస్థలం లాంటి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇంకా ఫైనల్ గా మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. అంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ పెద్ద టీం. ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.